JBN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. భారత్ ఆందోళన. బీఎస్ఎఫ్ లో భారీగా కొలువులు. 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. హైదరాబాద్ టు రాజమండ్రి 2022 ఫిబ్రవరి 23 నుంచి ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం. సెమీఫైనల్స్ కు యూపీ యోధా బెంగళూరు బుల్స్ ప్రత్యర్థులపై విజయం సాధించిన ఇరు జట్టులు. స్టాక్ మార్కెట్ పై యుద్ధ మేఘాలు. భారీగా నష్టపోతున్న సూచీలు. సోమవారం రాత్రి తాడిపత్రి పెన్నా నది తీరాన ఉన్న హజ్రత్ సయ్యద్ షా షంపీర్ వలీ దర్గా గంధం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. సోమవారం తాడిపత్రిలోని స్థానిక బండ మసీదు సమీపంలో ప్రభుత్వ క్వజీ మరియు మత పెద్ద అయిన అబ్దుల్ హై ఖాద్రీ గారి 40 రోజుల తర్వాత ఆయనను స్మరించుకుంటూ మత పెద్దలు బయాన్ అనగా ముస్లిం సూక్తులను విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం ప్రజలు పాల్గొనడం జరిగింది. ఆయన సేవలు మరొకసారి స్మరించుకుంటూ ఇటువంటి మరొకరు ఉండరు అంటూ సందేశాన్ని తెలియచేయడం జరిగింది. అబ్దుల్ హై ఖాద్రీ సాహెబ్ గారి 40 రోజుల సంతాప దినం సందర్భంగా పాల్గొన్న ముస్లింలు चलो कांगे बाद चावल कांगे सबको दे दिए कौन तो वापस करे सबको लिख दिया बोले समझ में आ रहा नहीं आ रहा कौन मैंने फोकस नहीं बोले सब लिए नहीं सर जी ने बोले कि नहीं बोले क्या बोले नको मुझे नको सुनो नारे रिसालत का मतलब क्या बोला मैं ऐ अल्लाह की जानिब से हमारी तरफ भेजे जाने वाले तो रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम हमारे पास आए हैं तो देखा गया कि क्या लाए हैं। जो प्लेट में चाय लाने वाला चाय लाया तो हर कोई लेने वाला ले रहा। కొద్ది రోజులుగా రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. 1,00,000కు పైగా రష్యా బలగాలు సరిహద్దులో మోహరించి యుద్ధ విన్యాసాలు సైతం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ఈ పరిణామాలపై భారత్ సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ పరిణామాలు శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మంగళవారం ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ ఉద్రిక్తల అంశంపై వీలైనంత త్వరగా 2 దేశాల మధ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో 20,000 మందికి పైగా ఉన్న భారత పౌరులు విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా అన్ని దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలన్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుందన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రైలేటరల్ కాంట్రాక్ట్ గ్రూప్ ద్వారా ప్రయత్నిస్తున్న దేశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
ఐటీఐ డిప్లొమా పూర్తి చేసి సరిహద్దు రక్షణ దళంలో పనిచేయాలనుకునే వారి కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగ ప్రకటన వెలువడింది. దీనిలో భాగంగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 2788. వీటిల్లో పురుషులకు 2651, మహిళలకు 137 పోస్టులను కేటాయించారు. ఫిజికల్ టెస్టులు, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విమానయాన సంస్థ ట్రూజెట్ తన సేవలను ఫిబ్రవరి 23 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. వివిధ పరిపాలనా సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి 5 నుండి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్ విద్యానగర్, బెంగుళూరు విద్యానగర్, బెంగుళూరు బీదర్, బెంగుళూరు హైదరాబాద్ రాజమండ్రి హైదరాబాద్ నాందేడ్ హైదరాబాద్, ముంబై నాందేడ్ ముంబై కొల్హాపూర్ ముంబై జల్గావ్ ముంబై రూట్లలో సర్వీసులు ఉంటాయని ట్రూజెట్ ఎండీవీ ఉమేష్ సోమవారం వెల్లడించారు. మల్లెలకు మైసూరులో బ్రాహ్మణ విప్రబంధవ వారిచ్చే ఘన సన్మానం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో విప్రబంధవ సంస్థ వారి ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యయంతో వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజుని ఆహ్వానించి విప్రబంధవ సంస్థ ప్రధాన కార్యదర్శి గురురాజా ఆధ్వర్యంలో డాక్టర్ మల్లెలకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గురురాజా వారి మిత్ర బృందం మాట్లాడుతూ డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మత ప్రాంతాలకు అతీతంగా సేవ చేయటం అనేది ఆ దేవుడు ఆయనకు ఇచ్చిన గొప్ప వరమని కొనియాడారు. ఇలాగే ఆయన ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలలో ముందు ఉండాలని బ్రాహ్మణ విప్రబంధవ సంస్థ వారు మనస్ఫూర్తిగా దీవించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లెల మాట్లాడుతూ సేవలు గుర్తించి ఆలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించిన విప్రబంధవ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గురురాజా గారు, ఆ సంస్థకు సంబంధించిన స్వాములు పాల్గొనటం జరిగింది. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని 3వ వార్డులో చేపడుతున్న డ్రైనేజీ పనులు నాసిరకంగా చేస్తున్నారని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా సుమారు 35 లక్షల వ్యయంతో చేపడుతున్న పనుల్లో నాణ్యత లేదని గతంలో స్థానిక కౌన్సిలర్ జోక్యం చేసుకుని మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించినా ఫలితం లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకుల అండతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వరళ్లు చేపడుతున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండేటట్లు చూడాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామం నుంచి ఏలేశ్వరం మండలం చిన్నంపేట గ్రామం మీదుగా అక్రమ మట్టి దందా నిరంతరాయంగా కొనసాగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. కత్తిపూడికి చెందిన వైసీపీ నాయకుడు గౌతు వాసు ఆధ్వర్యంలో చేపల చెరువు పేరిట అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.
మట్టిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లను స్థానిక మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వారి దృష్టి సమాధానం చెప్పడమే గాక మీడియాతో వాగ్వాదానికి దిగారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయాన్ని అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైట్ ఎక్కడ సైట్ ఎవరు తోలుతున్నారు? వాసా ఏ వాసు బల్లెవరే గౌతు వాసు తోలుతున్నారా? గౌతు వాసా తెలకడ తోకలు మరి అర్థం కాదు. గౌతమ్ వాసు కదండి. తోలేదు మొత్తమా ఆయనదండి బండి. ఏం పేరు? గౌతమ్ వాసు. ఎక్కడికి? ఏ కంపెనీ? కంపెనీ ఉంది కదా. ఏ కంపెనీ అది? రాష్ట్రంలో దొరల పాలనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మందకృష్ణ మాదిగ, కోదండరాంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 4న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధబేరి మహాసభను నిర్వహిస్తామని మందకృష్ణ అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ ఆడిటోరియంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అత్యుత్తమ రాజ్యాంగమని కొనియాడుతుంటే కేసీఆర్ మాత్రం రాజ్యాంగం మార్చాలని అంటున్నాడు. కేసీఆర్ నియంతృత్వానికి, రాచరిక పాలనకు రాజ్యాంగం అడ్డు తగులుతుందనే కారణంతోనే మార్చాలని అంటున్నాడని అన్నారు. రాజ్యాంగ మౌలిక లక్షణాలైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం, స్వాతంత్ర్యం, పౌర హక్కులు అంటే కేసీఆర్కి నచ్చటం లేదు. రాచరిక పాలన, దొరతనం, అహంకారంతో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కేసీఆర్ చెప్తున్న కారణాలలో ఎలాంటి శాస్త్రీయత, హేతుబద్ధత లేవని అన్నారు. కేసీఆర్ మాటలు రాజ్యాంగానికి ప్రమాదం తీసుకొచ్చాయని, ఆ ప్రమాదాన్ని తెలంగాణలోనే ఎదుర్కొని కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని అన్నారు. అందుకోసం ఏప్రిల్ 4న లక్షలాది మంది ప్రజలతో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధబేరి మహాసభను నిర్వహిస్తామని అన్నారు. ఆ సభతో కేసీఆర్ అహంకారం దించుతామని అన్నారు. విద్యార్థులంతా ఏకత్రాటి మీదకు వచ్చి రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. కేసీఆర్ను రాజకీయంగా గద్దె దింపితేనే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని అన్నారు. రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద ఓడిస్తాం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటంలో కేసీఆర్ గారితో తాడో పేడో తేల్చుకుంటామనే విషయం స్పష్టం చేస్తుంది. రాజ్యాంగ పితామహుడిగా అంబేద్కర్కున్న పేరును కనుమరుగు చేయడానికే, అంబేద్కర్ దళితుడు కావడం వల్లనే దళితుడు రాసిన రాజ్యాంగం ఈ దేశానికి ఎంతకాలం ఉండాలనే ఒక కుట్రబుద్ధితోటే కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిందనే విషయం స్పష్టంగా ఉంది. వివక్షతకు, బాధలకు గురైన వ్యక్తి మహనీయుడు అంబేద్కర్ కనుక వివక్షత లేని వ్యవస్థ రావాలని, ఎలాంటి అసమానతలు లేని వ్యవస్థ రావాలని, భారతదేశంలో సౌమ్యవాదాన్ని కూడా రావాలని కలలుగంటూ రాజ్యాంగాన్ని రచించాడు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకి కేసీఆర్ కనుక కొనసాగకుండా అవాంతరాన్ని సృష్టించడం ఎక్కడి నీతి, ఎక్కడి ధర్మం? అంటే ఎంత చిన్న విషయం కానీ అక్కడ కూడా రాజ్యాంగం అమలైతే జీవితం ఎంత బాగుంటుండే. రాజ్యాంగం అమలైతే నిన్న అషఫ్ అరెస్ట్ కాకపోతుండే, కామారెడ్డిలో లక్ష్మణ్ అరెస్ట్ కాకపోతుండే. అదే అమలైతే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ పోయినప్పుడల్లా రోడ్డు ఎక్కడి వేధింపులకు గురి చేసే పరిస్థితి ఉండకపోతుండే. ఎంత సుఖంగా ఉంటుంది కదా. ఆఫీస్కి ఎవరు పోయినా ఒకే రకమైనటువంటి న్యాయం దొరుకుతుండే. చెప్పులు లేకపోయినా, చెప్పులు వేసుకొని పోయినా ఒకే రకమైన న్యాయం దొరుకుతుండే.
మనం అనుకుంటాం ఇది ఏమంత గొప్ప విషయం అని. ఒక్కసారి హైదరాబాద్లో రోడ్లు ఉడుస్తారు కదా, చెత్త తీసుకుపోతారు కదా వ్యాన్లన్నా, చూసిండ్రా మీరు? వాళ్ళు ఎమ్మడ ఒక్కసారి కమిషనర్ ఉంటుకోరు. ఇక మేము చెప్తాయి కదా భారత రాజ్యాంగం అమలు చేస్తే ఏమవుతుంది అనేది అప్పుడు ప్రతి గిరిజనుడు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో నడవాలని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బంజారా భవన్లో సోమవారం సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్లు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనులతో పాటు అందరి ఆరాధ్య దైవమని అన్నారు. 200 ఏళ్ల క్రితమే మనం ఎలా జీవించాలో చెప్పిన గొప్ప సద్గురు సంత్ సేవాలాలని, ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. లంబాడా జాతిలో పూజలు చేసే విధానాన్ని అమల్లోకి తేవడంతో పాటు గిరిజనుల జాతిని జాగృతం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. బంజారాలు అంటే నాడు బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, గిరిజన సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ఇతర నేతలు, నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికార పూర్వకంగా ప్రభుత్వం గుర్తించి మనల్ని గౌరవించి గత 5-6 సంవత్సరాలుగా జరుపుతా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు నల్గొండ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధులలో 3,15,000 రూపాయలతో ఈ నియోజకవర్గంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క భోగ్ భండార్ కార్యక్రమాన్ని, అదేవిధంగా వేడుకల్ని జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వమే నిధుల్ని సమకూర్చి మనలందరినీ కూడా ఒక జాతిని గౌరవించే పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా బంజారా సోదరుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్లు అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు 10వ వార్డుకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు హరీష్, శ్రీను వర్గం, వైసీపీ నాయకులు చేసిన దాడుల్లో రవి, గురజవాసు, బాలాజీ అనే తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్లు 11 ప్రభుత్వ వైద్యశాలలకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార మదంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. ఎప్పటికైనా మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు అన్నారు. ఉయ్యూరులో 10వ వార్డులో గెలిచిన శ్రీనివాస్, పల్యాల శ్రీనివాస్ అనేది కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి కూడా ఎవరైతే పోటీ చేసి ఓడిపోయాడో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా, అతను గతంలో కూడా వీరిపైన దాడి చేసి మళ్ళీ ఎదురు కేసు పెట్టి అధికార మదంతో వీళ్ళపైన కేసు రిజిస్టర్ చేసిన ఘటన గతంలో జరిగింది. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మేము మాట్లాడితే అలాంటిది ఉండదు అని చెప్పేసి పంపించేసి వీళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఫోన్ చేసి వీధిలోకి పిలిచి మరి దాదాపుగా 30 మంది దాడి చేసి మరి తలకి కానీ చేతులకు కానీ లేకపోతే ఒక చెయ్యి ఫ్రాక్చర్ అవటం కానీ ఈ విధంగా మరి ఒక గొడ్డును బాధినట్టుగా ఈ విధంగా రౌడీజం చేయడం అనేది ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగు భాషకు మరణం లేదు, అన్ని భాషల పదాలతో సుసంపన్నమైనది తెలుగు భాష అని తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోలేని వ్యక్తులు స్వర్గీయ ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలుగు వారమని సగర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ చేస్తే తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. సంస్కృత భాషల్లో తెలుగుకు విడదీయరాని బంధం ఉన్నదని, సంస్కృత భాషను తెలుగు భాష తనలో విలీనం చేసుకుందన్నారు. మరే భాషలో లేని పద్యం అనేది తెలుగు భాషకే సొంతమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగశ్రీ, ఎంఆర్ ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సంస్కృత నాటకాల్లోని ఘట్టాలను ప్రదర్శించడం, పద్యాలను పఠనం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చెప్పినటువంటి మాట మనం ఎప్పుడూ కూడా స్మరించుకోవాల్సిందే. అమ్మ బంధం అనేది పేరు కోసిన తర్వాత ఇద్దరు వేరుపడతారు, శిశువును తల్లి. కానీ మాతృభాష ఏ దేశం వెళ్ళినా, ఎక్కడైనా, ఏ పీకలు ఎక్కినా, ఎవరేమన్నా ఒకడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి ఎందు గౌరవము. ఈరోజు కూడా యునెస్కో అదేవిధంగా ఈ భాషలన్నిటికీ కూడా గుర్తించినటువంటి యునెస్కో దాంట్లో తెలుగు భాష ఒకనాడు చాలా అగ్రస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం పంచాయతీ పెద్దపీట గ్రామ సమీపంలోని టేకు తోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురై వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వాహనంతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే గ్రామదేవత గుడి ముందు వేసిన పందిరి రోడ్డుకు అడ్డంగా ఉండడంతో వాహనం నేరుగా సంఘటనా స్థలి సమీపంలోకి చేరుకోలేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో సంఘటనా స్థలానికి చేరుకుని పెద్దపీట సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పెదపేట గ్రామం అని ఎంకపేట కొత్తపట్నం పంచాయతీ గ్రామం పెదపేట, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి 7:40 మేము కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసాం. కరెంట్ ఆపేయడం జరిగింది. నెక్స్ట్ ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేసాం. ఫైర్ ఆఫీస్ బండి వచ్చింది. ఇదిగో నా వెనకాలే ఉన్న ఫైర్ ఆఫీస్ బండి ఉంది, వెళ్ళడానికి అవకాశం లేదు. అది ఎలా జరిగింది అంటే ఒక కరెంటు వైర్లు విద్యుత్ ఫైర్ అయ్యి దాన్ని ద్వారాగా అగ్గి కింద పడడం వల్ల జరిగింది సార్. దయచేసి మాకు ఇలాంటి ఎప్పుడు కూడా దయచేసి మీకు చెప్తున్నాను, ఇలాంటివి వచ్చినప్పుడు మాకు ఎమర్జెంట్గా రావడానికి అవలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు బండి వచ్చి ఇక్కడ నిల్చొని ఉంది, బండి రావాలంటే ప్లేస్ లేదు. అది ఏమైనా ఊరు చుట్టుముట్టుకొని పాకలు ఉన్నాయి సార్, చాలా పిల్లలు ఉన్నారు, బాగా పేదోళ్ళు పాకలు కట్టుకొని బతుకుతారు సార్. దయచేసి చెప్తున్నాను. కబడ్డీ లీగ్లో యూపీ యోధా బెంగళూరు బుల్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరాయి. సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ యోధా 42-31తో పునేరి పల్టన్పై గెలుపొందగా బెంగళూరు బుల్స్ 49-29తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో అస్లాం మోహిత్ గోయత్ రైడింగ్ పాయింట్లతో పునేరి 5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో 7వ నిమిషంలో యూపీ ఆలౌట్ అయింది. తర్వాత పర్దీప్ వరుసగా కూతకు వెళ్లి పాయింట్లు తెచ్చిపెట్టడంతో పుంజుకుంది. స్టార్ రైడర్ 18 పాయింట్లతో రాణించాడు. ప్రత్యర్థి పునేరి జట్టులో అస్లాం ఇనాందార్ మెరుగు కనిపించాడు. రెండో ఎలిమినేటర్ పోరులో బెంగళూరు సమిష్టిగా రాణించింది. రైడర్లు పవన్ 13, భరత్ 6, రంజిత్ చంద్రన్ 7 పాయింట్లు సాధించగా డిఫెండర్లు మహేందర్ సింగ్ 5, సౌరభ్ నందల్ 4, అమన్ 4 పాయింట్లు చేశారు. గుజరాత్ జట్టులో రాకేష్ 8, మహేంద్ర రాజ్పుత్ 5 మెరుగు కనిపించారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో యూపీ పట్నా పైరట్స్తో, బెంగళూరు దమంగ్ ఢిల్లీతో తలపడ్డాయి. ఉక్రెయిన్ కేంద్రంగా నాటో రష్యాల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్పై మంగళవారం కనిపించింది. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా అటు అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు ఈ వివాదం కారణంగానే విదేశీ మార్కెట్లు సైతం అతలాకుతలమవుతున్నాయి. క్రితం రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 57,683 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కావడంతోనే నష్టాలు మొదలయ్యాయి. మొదటి 10 నిమిషాలలోపే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,261 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 358 పాయింట్లు నష్టపోయింది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. దీంతో నిఫ్టీ 17,000 దిగువకు చేరుకోగా సెన్సెక్స్ 57,000 కిందకు పడిపోయింది.
ఉదయం 9:20 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 916 పాయింట్ల నష్టంతో 1.59% క్షీణించి 56,767 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 287 పాయింట్ల నష్టంతో 1.67% క్షీణించి 16,919 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ వివాదంతో ఈరోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో మార్కెట్ నష్టాలకు కొంతైనా బ్రేక్ పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, భారత్ ఆందోళన. బీఎస్ఎఫ్ లో భారీగా కొలువులు, 2,788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. హైదరాబాద్ టు రాజమండ్రి 2022 ఫిబ్రవరి 23 నుంచి ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం. సెమీఫైనల్స్ కు యూపీ యోధా, బెంగళూరు బుల్స్ ప్రత్యర్థులపై విజయం సాధించిన ఇరు జట్టులు. స్టాక్ మార్కెట్ పై యుద్ధ మేఘాలు, భారీగా నష్టపోతున్న సూచీలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.